హలో ఫ్రెండ్స్, చూడండి ఈరోజు పుదీనా చట్నీ తయారు చేస్తున్నాను. చూడండి, అందులో జీలకర్ర వేసుకొని పచ్చిమిరపకాయలు వేసుకొని కొంచెం ఫ్రై చేసి ఇప్పుడు ఈ పుదీనా వేస్తున్నాను ఫ్రైకి. ఈ పుదీనాను బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొన్ని పల్లీలు చూడండి. ఓకే, ఇవి పల్లీలు. బాగా వేయించుకోవాలి. బాగా ఎగుతూ ఉండగా ఇప్పుడు ఇందులో కొంచెము కొత్తిమీర ఆకు వేస్తున్నాను. చూడండి, ఇది కొత్తిమీర ఆకు వేస్తే టేస్టీగా ఉంటుంది. ఉప్పు 1 స్పూను తగినంత. ఇప్పుడు గ్రైండర్ పట్టుకున్న రెడీ అయింది. చూడండి, గ్రైండింగ్ అయింది. ఇలా గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, మీరు చేసుకొని మంచిగా తినండి, బాగుంటుంది. థ్యాంక్ యూ, బాయ్.